మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. చదివినటువంటి వాక్య భాగంలో యేసు ఆయన ఉన్నటువంటి ఆ స్థలంలో నుండి లేచి అతని వెంట వెళ్ళెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏదనగా సమాజ మందిరపు అధికారి, అతని పేరు యాయిరు, అతని కుమార్తె మరణించింది. అది చూసిన అతను అతని కుటుంబీకులు గొల్లున ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అతనికి ఒక మాట గుర్తుకు వచ్చింది. అదేదనగా మెస్సయ్య అని ఒక బోధకుడు ఉన్నాడు, ఆయన ఎద్దుకు వెళ్ళినట్లయితే ఎట్టి సమస్య అయినా తొలగించి వేస్తాడు, అది ఎట్టి రోగమైనా స్వస్థత కలుగుతుంది, చనిపోయిన వారిని సైతం ఆయన లేవనెత్తగల శక్తి కలిగిన వాడు, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు అని జ్ఞాపకం వచ్చిన వెంటనే యాయిరు ఉన్న పాటున బోధకుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ ఆయన ఎద్దుకు వెళ్ళాడు. ఆ సందర్భంలో ప్రభు వేలాది జనసమూహమునకు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ప్రభువును చూచి ప్రభువా కటాక్షించము, కరుణించమని కేకల వేచు ఆయన ఎదురుగా నిలబడ్డాడు. అది చూసినటువంటి ప్రభువు అతని దగ్గరికి రానిచ్చారు. అతను తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఆ ఒక్క మాట ప్రభుతో విన్నవించుకున్నాడు. బోధకుడా, నా కుమార్తె చనిపోయింది వాస్తవమే, అయినను నీవు చనిపోయిన వారిని సైతం లేవనెత్తగలిగినటువంటి శక్తి కలిగిన వాడవని నేను ఎరుగుదును. నీవు ఒక్కసారి నా కుమార్తె మీద నీ చేయి ఉంచిన ఎడల ఆమె బ్రతుకుతుందయ్యా అని విశ్వాసంతో ప్రభువును వేడుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచి ప్రభు ఆశ్చర్యపోయి అతని విశ్వాసాన్ని వృద్ధింప చేయడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, సిగ్గుపరచనివ్వకుండా సంతోషింప చేయడానికి అతని వెంట వెళ్ళాడు. ఆయనతో పాటు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్లారు. చివరకు ఆ యాయిరు ఇంటికి వెళ్ళగానే అక్కడ పిల్లను గ్రోవిని వాయిస్తూ, అనగా చనిపోయిన గృహంలో ఒక దుఃఖ గీతాన్ని పాడడం ఆనవాయితీ. వారు యాయిరు కుటుంబంలో పిల్లన గురువును వాయించుచు, గొల్లున ఏడ్చుచు, ప్రలాపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు వారి మధ్య నిలవబడి, మీరెందుకు ఏడ్చుచున్నారు? మీరు ఆ దుఃఖనాదాలను మెట్టడం ఆపండి, మీరు ఏడ్చుట ఆపండి. ఆ చిన్నదాని నిమిత్తమైనా మీరు ఏడ్చుచున్నారు, ఆమె నిద్రించుచున్నదే గాని తను చనిపోలేదు, మీరెందుకు చనిపోయిందని ఏడుస్తున్నారని వారితో అన్నాడు. ఆ మాట అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా ఆయనను చూసి అపహసించారు. అయ్యా, మాకు చాలా మంది దైవ సేవకులు తెలుసు, చాలా మంది బోధకులు తెలుసు, చాలా మంది అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేవాళ్ళు తెలుసు, మిరాకిల్స్ చేసేవాళ్ళు తెలుసు, నూనె ఉంచి ప్రార్థన చేయవారు తెలుసు, గాలి ఊది ప్రార్థన చేయవారు తెలుసు, చేయి పట్టి దేవుని ఆత్మ తాకుతుంది అని పలికేవారు సేవ తెలుసు, మాకు చాలా మంది సేవకులు తెలుసు, మేము చాలా మందితో ప్రార్థన చేయించాం, చాలా మంది వైద్యులను కూడా మేము సంప్రదించాం, వారందరూ చేతులెత్తేశారు, వారెవరి వల్ల ఆమె బ్రతకలేదు. నీవు ఏ ఊరు నుంచి వచ్చావు? నిన్ను మేమెప్పుడు చూడలేదే, నీ పరిచర్య ఎక్కడ, నీ సేవ ఎక్కడ, నీ పేరేమిటి, నీ సంఘానికి ఎంతమంది వస్తారు, నీ చర్చిలో వెసులుబాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమందికి నువ్వు రక్షణ ఇచ్చావు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఆయనను అపహాస్యం చేస్తూ ఉన్నారు. ప్రభు వారి మీద ఏమాత్రం విసుగు చెందక, ఏమాత్రం వారి మీద కోపగించక, కొంచెం నాకు దారి ఇవ్వండి అమ్మా, కొంచెం ఆ పాప యొద్దకు వెళ్ళడానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని వారితో చెప్పి ఆ జన సమూహంలో నుండి ఆ చనిపోయినటువంటి యాయిరు కుమార్తె యొద్దకు వెళ్లి ఆమె యొద్ద ఏడుస్తున్నటువంటి ప్రతి వారిని ఆ గదిలో నుంచి బయటకు పంపించి వేశారు. కేవలం ఆయన మాటను మాత్రం సెలవిచ్చాడు. ఏమనగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. ఆ కుమార్తెతో ఆయన ఒక మాట పలికారు, తలీతా కుమీ, అనగా చిన్నదానా లే. ఇక్కడ చెయ్యి పట్టుకుని అని ఉంది, కానీ మార్కు సువార్తలో చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్ము అని పలికాడు. ఆయన పలికిన వెంటనే ఆ చిన్నది నిర్జీవ స్థితిలో చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుమార్తె సజీవంగా లేచి నిలబడింది. జీవము కలిగినదై వారి ఎదుట నిలబడింది. దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమును, ఆశ్చర్య కార్యమును, ఆ సమాచారమును దేశమందంతటా అక్కడ చూచిన జనులందరూ వ్యాపింపచేశారు. ఇక్కడ జరిగినటువంటి విషయంలో మనం గ్రహించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ప్రభు యొద్దకు ఏ సమస్య వచ్చినా, ఎవరు విన్నవించుకున్నా ఆయన స్పందిస్తాడు. ఆయన మాట్లాడనటువంటి రాయి కాదు, ఒక చోటే నిలబడి ఉండి మౌన స్థితిలో ఉండేటువంటి శిల కాదు. ఆయన సజీవుడు. ఆయనకు ప్రార్థన చేయు వారి పక్షమున కార్యము చేయ సంసిద్ధుడు. వారి కొరకు ఆయన స్పందించువాడు. ఇక్కడ యాయిరు తన కుమార్తె కొరకు ప్రార్థించాడు, వేడుకున్నాడు, మిగిలిన బతిమాలుకున్నాడు. ప్రభు వెంటనే అతడు బ్రతిమాలుకొనగానే, అతడు వేడుకొనగానే ప్రభు
అతని మనవిని ఆలకించి అతని ప్రార్థనకు స్పందించి అతని వెంట వెళ్ళాడు. అతని వెంట వెళ్ళటం మటుకు కాదు గాని అతడు ఉన్నటువంటి స్థలానికే ప్రభు వెళ్ళి అతడు ఏ స్థితిలో దుఃఖిస్తున్నాడో, ఏ పరిస్థితిలో బాధపడుతున్నాడు అన్న సంగతిని గుర్తించి ఆ స్థితిని మార్చాడు. ఆ నిర్జీవ స్థితిని జీవము కలిగినదిగా దేవుడు చేశాడు. అతని దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఆ దుఃఖనాదాన్ని ఉత్సాహ గానంగా ప్రభు తీర్చిదిద్దాడు. ఆయన చేసిన ఈ అద్భుత కార్యం ఆ దేశమందంతటా బహు గొప్పగా వ్యాపించింది. అప్పటి వరకు అపహాస్యం చేసిన వారు ఆయన సత్యవంతుడు, దేవుని కుమారుడు, సర్వోన్నతుడు, మన కొరకు వచ్చినటువంటి మెస్సయ్య, రక్షకుడు, మన విమోచన దాత, మన మార్గదర్శి, మార్గము సత్యము జీవమై ఉన్నాడు, పరలోక రాజ్యానికి ఒకటి ఏకైక మార్గం అని గుర్తించి ఆయనను గూర్చి ప్రకటించడం ప్రారంభించారు. నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు వింటున్నాడా లేదా అనేటువంటి అనాలోచనలను, అనుమానాలను ప్రక్కన పెట్టి ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు అన్న సంగతి వాస్తవం అని గుర్తిస్తాం. ఆయన మన మనవి ఆలకించడం మటుకు కాదు గాని ఆ మనవికి, ఆ ప్రార్థనకు, ఆ కన్నిటికి, ఆ దుఃఖానికి ఆయన స్పందించే దేవుడు. ఏడ్చుచున్న వారిని ఏడువు అని ఆయన విడిచిపెట్టడు. బాధపడుతున్న వారిని అలాగే బాధపడు అని ఆయన విడిచిపెట్టడు. ఆయన స్పందిస్తాడు. ఆయన ఏ పనిలో ఉన్నప్పటికీ మన ప్రార్థనకు ఆయన స్పందించి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ పడిపోయామో, ఏ అవసరత కొరకు వేడుకుంటున్నామో అన్న సంగతిని ఆయన గుర్తించి అక్కడికే వచ్చి ఆయన సమస్యను పాయలు చేస్తారు. నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇప్పుడు సమయం లేదు, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, నేను వేరొక చోటకు వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలి, నాకు ఇతరులతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంది, నేను ఇప్పుడు రాలేను, నేను ఇప్పుడు ఒక పెద్ద సభలో ఉన్నాను, నేను ఇప్పుడు మీతో కలవడానికి, మీ సమస్యను వినడానికి నాకు సమయం లేదు అని ప్రభు అనలేదు. ఆయన అతని మాట, అతని దుఃఖాన్ని, అతని బాధను గుర్తించి అతని ప్రార్థన అంగీకరించాడు. అతడు ఎక్కడ సమస్యతో బాధపడుతున్నాడో ఆ స్థలానికే, ఆ ప్రాంతానికే ప్రభు వెళ్ళి అతని సమస్యను పాయలు చేసి సంతోషాన్ని కలుగు చేశాడు. నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి స్థితులను ఆయన జీవం కలిగిన వాటిగా మార్చువాడు. ఏ ఏ పరిస్థితులు మూడుబారిపోయినవి, ఇక ఈ స్థితి మారదు, ఈ పరిస్థితి మారదు, ఇక ఈ జీవితం మారదు అని అనుకుంటూ, ఆలోచిస్తూ, బాధపడుతూ, దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నారు. ప్రభు సెలవిస్తున్నారు, నేను మీతో కూడా వస్తున్నాను. నేను వచ్చి మీ మృతమైనటువంటి స్థితిని నేను నా మాట సెలవిచ్చి సజీవంగా లేచి నిలబెడతాను. ఆదిలో సర్వ సృష్టిని సృజించినది నా వాక్యే. నా మాటతోనే సమస్తమును సృష్టించిన వాడను. అదే మాటను నేటికి నేను మీ కొరకు పంపించగలను. నా మాట సెలవిచ్చడం చేత మీరు సజీవులుగా లేచి నిలబడతారు. యెహెజ్కేలుతో ప్రవచించమని చెప్పిన వాడను నేనే. నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తానని చెప్పిన నేను. యెహెజ్కేలు విస్తారమైనటువంటి ఎముకల మధ్య ప్రవచించుము, వాటిని సజీవమైనటువంటి సైనికులుగా నిలబడుతురుగా, కానీ నీవు మాట సెలవుము, ఆ మాటను నేను రూఢిపరుస్తాను. నీ మాట వెనుక నా మాటను పంపిస్తాను. నా మాట నిర్జీవమైనటువంటి సంవత్సరంలో గడిచి ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న వాటిని సైతము సజీవంగా లేవనెత్తగలిగినది, సంతోషాన్ని కలిగించగలిగినది, అది ఏ స్థితి అయినా మార్చి మరో మలుపు త్రిప్పగలిగినది. ఆ వాక్కును నేను మీ కొరకు పంపింపు చేస్తున్నాను. మీ ప్రతి పరిస్థితిని మార్చి ఆశ్చర్య కార్యములను జరిగించి నా ప్రతినిధులుగా అనేకుల మధ్య సాక్షులుగా నేను నిలబెడతాను. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మన ప్రార్థన వినువాడు, మన కొరకు స్పందించేవాడు. మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో, ఎక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడ సమస్యలో చిక్కుపడి ఉన్నామో అక్కడికే ఆయన వచ్చువాడు. ఆయన మన స్థితిని చూచి ఆయన వాక్కును పంపి మనల్ని సజీవులుగా నిలబెట్టువాడు. నిరాశ నిస్పృహలో ఆయన మన ఆశలను చిగురింపచేసి ఆ కార్యాలను సఫలీకృతము చేసి విస్తారమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వచ్చి కన్నులు మూసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. యాయేరు కుమార్తె చనిపోయిండగా అతను నీ యందు ఏ విధంగా బ్రతిమాలుకొని వేడుకొని ప్రార్థించాడో ఆ విధంగా అయ్యా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. అతనికి మీరు స్పందించి అతని కార్యాన్ని సఫలము చేసి అతని దుఃఖనాదాన్ని సంతోష గానంగా మార్చిన నీవు ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యం జరిగించండి. ఇక మీరు ఆశలను చిగురింపచేసి వారి ఆలోచనలను సఫలపరిచి వారి హృదయ వాంఛలను తీర్చి వారిని సంతోషింపచేసి వారి దుఃఖ నాదాన్ని ఆనంద గానాలుగా మార్చి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి సమస్త బంధకాలను విడిపించి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.